హలో ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు ఇప్పటి వరకు షేర్ ఎంత, గ్రాస్ ఎంత, కలెక్షన్స్ అయితే క్లోజింగ్కి వచ్చినాయి. ఫైనల్గా క్లోజింగ్ కలెక్షన్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత రాబట్టింది. అల్లు అరవింద్ని అయితే మెగా ఫ్యాన్స్ అయితే టార్గెట్ చేశారు. మొన్న తండేల్ ఫంక్షన్లో గేమ్ చేంజర్ను ఉద్దేశించి ఒక మాట అనడంతో మెగా ఫ్యాన్స్ అయితే అల్లు అరవింద్ని అయితే టార్గెట్ ఒక రేంజ్లో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటి వరకు ఒరిజినల్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఎంత రాబట్టింది, ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా గేమ్ చేంజర్ గురించి మాట్లాడితే ఈ మధ్యకాలంలో ఇంత కాంట్రవర్సీ, ఇంత ట్రోలింగ్ స్టఫ్, ఇంత కామెడీ స్టఫ్ ఏ మూవీ కాలేదు. గేమ్ చేంజర్ అయింది. మొన్న దిల్ రాజు సంక్రాంతికి వస్తున్న సక్సెస్ సెలబ్రేషన్లో కూడా గ్రేట్ ఆంధ్ర మూర్తి కానీ చాలామంది ప్రముఖులు కానీ గేమ్ చేంజర్ ఫస్ట్ డే పోస్టర్ వచ్చింది, సెకండ్ డే ఎందుకు రాలేదు, థర్డ్ డే ఎందుకు రాలేదని రకరకాలుగా అడిగారు. ఎందుకంటే అది ట్రోలింగ్ స్టఫ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్ల ఫిగర్ వచ్చిందని చెప్పడంతో అక్కడ ట్రోలింగ్ స్టఫ్ అయింది. ఎందుకంటే కలెక్షన్స్ అనేది కళ్ళ ముందు కానొచ్చినాయి. చాలా వరకు రామ్ చరణ్ సినిమాలు గత సినిమాలతో పోలిస్తే క్రాస్ రోడ్ కానీ మెయిన్ సెంటర్లో ఐమాక్స్లో కానీ హౌస్ఫుల్ కాలేదు, మన కళ్ళ ముందు కానొస్తుంది. ఇంత ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత గ్రాస్ ఎక్కడి నుంచి వచ్చింది, మొదటి రోజు తర్వాత ఎందుకు వేయలేదు అని అడిగితే మాకు కొన్ని వీక్నెస్ ఉంటాయి, ఇద్దరుల నుంచి కొన్ని ప్రపోజల్స్ ఉంటాయి, రకరకాల మా వీక్నెస్ వల్ల ఆ పోస్టర్ వచ్చింది, తర్వాత వేయలేదని తను చెప్పాడు. ఇంకా ఇంతవరకు సద్దుమణిగింది అనుకుంటే ఏదో ఒక విధంలో గేమ్ చేంజర్ గురించి అయితే టాపిక్ వస్తూనే ఉంది. ఒక్కసారి నెగిటివ్ పడ్డాక, ఒకసారి ట్రోలింగ్ జరిగినాక అది కొనసాగుతూనే ఉంటుంది కొన్ని రోజుల వరకు. లేటెస్ట్గా అల్లు అరవింద్ని అయితే దిల్ రాజును పక్కన పెట్టుకొని గేమ్ చేంజర్ గురించి అయితే ఈ మధ్యకాలంలో దిల్ రాజు చరిత్ర సృష్టించిండు. ఒక సినిమాను ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకెళ్ళి రకరకాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వెస్ట్ చేసి రకరకాలు చేసిండు, ఒక చరిత్ర సృష్టించిండు. అంటే కలెక్షన్ లేని దాన్ని 186 కోట్లు వచ్చిందని చరిత్ర సృష్టించిందని చెప్పకనే చెప్పిండు దిల్ రాజు. అయితే దిల్ రాజు ముంగల్నే అల్లు అరవింద్ చెప్పడం జరిగింది, ఏ సినిమా అయినా కానీ ఒక 50 కోట్లు వస్తే 55, 65, ఇంకా 100 కోట్లు వస్తే 10, 15, 20 కోట్లు ఎక్కువ ఫ్యాన్స్ కోసం ఫిగర్ ఎక్కువ యాడ్ చేసి ఫస్ట్ డే కలెక్షన్స్ అని చెప్తారు. కానీ ఫస్ట్ టైం దిల్ రాజు చరిత్ర సృష్టించిండు. 100 కోట్లకు పైగా ఎక్కువ వచ్చిందని ఫేక్ కలెక్షన్ వేసిండని దిల్ రాజు మాట ఉదాహరణ. అందుకే చరిత్ర సృష్టించిండు దిల్ రాజు. 85 కోట్ల దాన్ని 186 కోట్లు వేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆహ్వానించి చరిత్ర సృష్టించిండు దిల్ రాజు. ఇలా ఉన్న సినిమాను ఇలా తీసుకెళ్ళిండు అనేటాలకు ఇక మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? వీళ్ళు వాళ్ళు మాట్లాడితే నెగిటివ్, ఆపోజిట్ ఫ్యాన్స్ మాట్లాడితే పర్వాలేదు, కానీ ఏకంగా రామ్ చరణ్ సొంత మేనమామ దిల్ రాజు ఉద్దేశించి తన గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశించి ఇలా బ్యాడ్ కామెంట్, ఇతను నెగిటివ్, ఇంత ట్రోలింగ్గా మాట్లాడేటాలకు ఇంకా నిన్నటి నుంచి అయితే అల్లు అరవింద్ అయితే యాంటీ మెగా ఫ్యాన్స్ కానీ ఇంకా ఆల్రెడీ అల్లు అర్జున్ అయితే మెగా ఫ్యాన్స్ అయితే టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి అయితే అల్లు అరవింద్ను కూడా మెగా ఫ్యాన్స్ అయితే టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. యాంటీ ఫ్యాన్స్ అయితే చూసారా, అల్లు అరవింద్ కూడా గేమ్ చేంజర్ గురించి ఏ విధంగా కామెడీ స్టఫ్ అయిపోయింది, ఎంత కామెడీగా మాట్లాడిండు. సోషల్ మీడియాలో అయితే నిన్న ట్విట్టర్లో అల్లు అరవింద్ మాటలు అయితే దిల్ రాజును ఉద్దేశించి మాటలు అయితే మోత మోగిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ ఇదే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇదే అల్లు అరవింద్ మాటలే. ఇలా ఉన్న సినిమాను ఇలా తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వెస్ట్ చేసి రకరకాలుగా చేసి చరిత్ర సృష్టించిండు. అంటే 100 కోట్లకు పైగా ఫేక్ కలెక్షన్ వేసి చరిత్ర సృష్టించిండు అనే దానికి ఉదాహరణ మాటలన్నీ. సోషల్ మీడియా అయితే గేమ్ చేంజర్ అయితే ఒక ట్రోలింగ్ స్టఫ్ అయిపోయింది. నిజంగా దిల్ రాజు వేసాడా, లేకపోతే మూవీ టీం నుంచి ఒత్తిడి ఉన్నదా, హీరో నుంచి ఒత్తిడి ఉన్నదా? ఒక సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, అందరి సినిమాలకు ఉంటాయి. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అందరి సినిమాలకు ఇట్లుంటాయి, డిజాస్టర్ ఉంటాయి. కానీ ఫ్లాప్, డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా మన కలెక్షన్ ఇంత వచ్చిందని చెప్పుకోవడంలో అదే ఒక చరిత్ర క్రియేట్ చేసింది దిల్ రాజు. అదే ఒక ఫ్లాప్ అయిన సినిమా లేదు, ఎందుకో బజ్ లేదు, తనే ఏడుపు మొక్కం పెట్టుకొని దిల్ రాజే గేమ్ చేంజర్ రిలీజ్ కంటే ముందు ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి. సినిమాకు బజ్ లేదు, ఏ విధంగా హైప్ తీసుకురావాలి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని రకరకాలుగా బజ్ లేని సినిమాకు మా తిప్పలేదు, మేము పడుతున్నాం, ఇన్ని కోట్లయిందని ప్రమోట్ చేసుకొని ఫైనల్గా థియేటర్లో కూడా ఫస్ట్ డే గత సినిమాతో పోలిస్తే అంత లేదు గేమ్ చేంజర్ కలెక్షన్స్. అయినా కానీ ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పుకోవడంతో అక్కడే ట్రోలింగ్ స్టఫ్గా మారిపోయాడు దిల్ రాజు. ఇంకా ఇది ఎవరు ఒత్తిడో కానీ
ఇది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఎప్పటికీ ఒక చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ క్రియేట్ చేసినట్టే, అల్లు అరవింద్ చెప్పినట్టు చరిత్ర క్రియేట్ చేసినట్టే దిల్ రాజు అయితే ఈ విషయంలో. ఇక డాకు మహారాజ్ ఫైనల్ కలెక్షన్స్ అయితే ఇంకా వచ్చేసింది, క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసింది. టోటల్గా అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆంధ్ర సైడ్ అయితే ఆల్మోస్ట్ 3 crores దాకా ప్రాఫిట్ తీసుకున్నారు. నైజాంలో కానీ సిడెట్లో కానీ బ్రేక్ ఈవెన్. ఇంక ఈ వీకెండ్లో ఏమన్నా కలెక్షన్స్ అంటే ఇంకా కొత్త సినిమాలు ఉన్నాయి కదా, తండేలు ఉన్నాయి, వేరే సినిమాలు ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఇంకా డాకు మహారాజు ఫైనల్ రన్ ఈ వీకెండ్ థర్స్డే తోటే కంప్లీట్ అవ్వబోతుంది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఒక సెమీ హిట్గా డాకు మహారాజు నిలిచింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో పోలిస్తే భారీ లాభాలు రాకపోయినా కానీ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళి సెమీ హిట్గా నిలిచింది డాకు మహారాజు. ఆల్మోస్ట్ 170 కోట్లకు పైగా గ్రాసు, ఆల్మోస్ట్ ఇంకా 84 కోట్లకు దాకా షేర్ రాబట్టింది. సెమీ హిట్ బాలకృష్ణ కెరీర్లోనే. ఫ్లాప్ అన్న మాట దరిదాపుల్లో రాకుండా డాకు మహారాజు కాపాడింది. అందులోనూ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం, నెక్స్ట్ అఖండ సీక్వెల్ ఉండడం బాలకృష్ణకు పెద్ద బూస్టప్, అభిమానులతో పాటు నందమూరి బాలకృష్ణకు పెద్ద బూస్టప్. ఫ్లాప్ అనేది అఖండ నుంచి నందమూరి బాలకృష్ణ దరిదాపులోనే రాదు. నెక్స్ట్ నాకు ఫేవరెట్ డైరెక్టర్ అయిన గోపిచంద్ మలినేనితో మూవీ అంటే బాలకృష్ణని అభిమానులు ఏ విధంగా చూడాలనుకుంటారో నేను బాలకృష్ణని ఏ విధంగా చూడాలనుకుంటాను అంత గొప్పగా చూపెట్టే డైరెక్టర్ గోపిచంద్ మలినేని. వెయిటింగ్. సెమీ హిట్ క్లోజింగ్ కలెక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 84 కోట్ల షేర్, 175 కోట్లకు పైగా గ్రాస్ డాకు మహారాజ్. ఇక సంక్రాంతికి వస్తున్నాం. ఫైనల్ నిన్న కలెక్షన్స్ కూడా మంచిగానే రాబట్టింది. 21వ రోజు కూడా వరల్డ్ వైడ్గా సినిమా అయితే 153 కోట్ల దాకా షేర్ రాబట్టింది. సండే రోజు అయితే ఇండస్ట్రీ రికార్డ్, 20వ రోజు అయితే ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. రీజనల్ మూవీస్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అని పోస్టర్ వేశారు. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని వేశారు. కానీ ఒరిజినల్ కలెక్షన్స్ అయితే 265 కోట్ల దాకానే ఉంది. 300 కోట్ల గ్రాస్ అనేది కంప్లీట్ చేయలేదు. కానీ వాళ్ళు వేసుకున్నారు. 153 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. సినిమా అయితే సాలిడ్ లాభాలు తీసుకొచ్చింది. 100% చెప్పొచ్చు రీజనల్ మూవీస్లో ఆల్మోస్ట్ ఇంత షేర్ రాబట్టిన మూవీ, 150 కోట్లకు పైగా షేర్ రాబట్టిన మూవీ, ఇండస్ట్రీ రికార్డ్ మూవీ అని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం. కానీ ఇంత స్టార్డమ్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి సపరేట్ వీడియో మాట్లాడాలి. వెంకటేష్ గురించి రానా నాయుడు అని వెబ్ సిరీస్ ప్రోమో వచ్చింది. తన స్టార్డమ్ కరెక్ట్ కంటెంట్ పడితే తగ్గలేదని సంక్రాంతికి నిరూపించింది. మళ్ళీ రానా నాయుడుతో ఇజ్జత్ పోగొట్టుకుంటాడో, ఇజ్జత్ తీసుకుంటాడో వెంకటేష్. నిజంగా పార్ట్ 1 లేకుంటే ఇంకా వెంకటేష్ దరిద్రం అనుకోవాలి అంతే. పార్ట్ 1లో అసలు వెంకటేష్ చూడబుద్ధి కాలేదు. ఎంత బాగున్నాడు. దీంట్లో సంక్రాంతికి వస్తున్నాం. మళ్ళీ ఆ సినిమా ఏ విధంగా, ఆ వెబ్ సిరీస్ పార్ట్ 2 రానా నాయుడు ఎంత గబ్బు చేస్తుందో, లేకపోతే అలాంటి వల్గర్ సీన్స్ ఉన్నాయో వెయిటింగ్. ఇప్పటి వరకు అయితే మెగా ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ కామెడీ స్టఫ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఇంకో సంవత్సరం పాటు కొనసాగొచ్చు. డాకు మహారాజు సెమీ హిట్.